ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ ఈ మాసంలో జరిగే అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథున రాశిలో గ్రహ సంచారం ఈ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది అంటే, మిథున రాశిలోని లగ్నంలోనే కుజుడు ఉన్నాడు, ద్వితీయంలో గురువు ఉన్నారు, అంటే కర్కాటకంలో గురువు ఉన్నారు, తృతీయంలో రవి, కేతువు, బుధుడు ఉన్నారు, అంటే సింహంలో, చతుర్థంలో అంటే కన్యలో శుక్రుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని వక్రించున్నారు. ఇది మిథున రాశి గ్రహ సంచారం. అయితే ఈ గ్రహ సంచారం కొన్ని గ్రహాలు మారుతాయి. శని, గురువు, రాహువు, కేతువు అలాగే ఉంటారు, కానీ మిగతా గ్రహాలు మాత్రం మార్పు చెందుతూ ఉంటాయి. అది ఎట్లాగనంటే, శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి 3/9/2026 వస్తాడు. బుధుడు సింహంలో ఉన్న బుధుడు కన్యలోనికి 8/9/26 వస్తాడు. అంటే స్వక్షేత్రంలోనికి బుధుడు వస్తాడనమాట. రవి కూడా సింహంలోంచి కన్యలోనికి 17వ తారీఖున వస్తాడు. కుజుడు ఎక్కడ మిథునంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున వస్తాడు. ఈ మాసంలో ఉన్న పండుగలు ఏంటంటే, 4వ తారీఖున సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి, అట్లాగే 14వ తారీఖున వినాయక చవితి, అంటే గణేష్ నవరాత్రులు 14 నుంచి మొదలవుతాయి. 25/9 అనంత పద్మనాభ చతుర్దశి, ఆ రోజు గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక, వీరికి బాగానే ఉంటుందన్నమాట. ఈ మాసంలో చెప్పాలంటే సామాన్యంగా ఉంటుంది. కొత్త పరిచయాలు జరుగుతాయి, మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, వాళ్ళ వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. అట్లాగే మీ వల్ల వాళ్ళకు కూడా మంచి ఉపయోగం ఉంటుంది. ఈ పరిచయాల్ని మీరు మంచిగా జరుపుకోవాలి అన్నమాట. వాళ్ళ ఆ జరిగిన పరిచయాన్ని చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడుపుకోవాలి. అట్లాగే స్త్రీలకు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలన్నా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు. ఒకవేళ ఉన్న వ్యాపారంలోనే కూడా మీకు మంచి అభివృద్ధి, మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవహారాల విషయంలో కూడా మీకు మంచి పురోగతి ఉంటుంది. అంటే మిమ్మల్ని సంప్రదించడము, దేనికైనా లేదా మీ సలహా సంప్రదింపులు తీసుకోవడము, అట్లాంటివి ఈ మాసంలో మీకు బాగా జరుగుతాయి అన్నమాట. సాంఘికంగా కూడా మీకు చాలా మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు మీకు బాగా వస్తాయన్నమాట. ఇంకా స్థిరాస్తులు కొనే అవకాశం కూడా మీకు ఈ మాసంలో కనబడుతుంది. అదే మీకు మీ తాత తండ్రుల నుంచి వచ్చేటటువంటి ఆస్తులు ఉన్నాయంటే అవి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ధనం కూడా మంచి లాభం ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే మీరు ఎక్కడికైనా డెప్యుటేషన్ మీద వెళ్ళాలన్నా, లేదా ఉద్యోగం మారాలన్నా కూడా ఈ మాసంలో మీరు దానికి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వస్తువులు కొంటారు, అట్లాగే కొత్త బట్టలు కొనుక్కోవడము, కొత్త వస్తువులు కొనుక్కోవడము, అట్లాంటివన్నీ ఈ మాసంలో మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అధికారులతోటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల మీరు అధికారులతో జాగ్రత్తగా ఉంటే కనుక మీకు ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. ఇంకా అనవసరమైన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం వల్ల మీకు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, దానివల్ల ఆ మనశ్శాంతి కరువవకుండా ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. దానికి తగు జాగ్రత్తలు తీసుకోవడము, అంటే వేళకి నిద్రపోవడము, ఆరోగ్యానికి సంబంధించినటువంటి భోజనాలు చేయడము, అట్లా వేళకి అన్నం భోజనం చేయడం లాంటి పనులు చేయాలన్నమాట.
ఇంక మీరు ఈ మాసంలో చేయవలసిన పరిహారాలు ఏంటంటే, గురు జపం, గురువుకి దానం అంటే శనగలు అలాంటివి సాయిబాబా కానీ, సాయిబాబా గుడిలో దానం ఇవ్వడము, గురువారం పంచిపెట్టడము, లేదా దత్తాత్రేయుడి దర్శనము, లేదా రాఘవేంద్ర స్వామి దర్శనము, సాయిబాబా గురువారం నాడు దర్శనం చేసుకోవడం చాలా మంచిది. రాహుకి మినుగులు దానం చేయండి. దానివల్ల రాహు సంబంధమైన ఇబ్బందులన్నీ తొలగుతాయి. ఇంకా దేవి ఆలయాలు, అమ్మవారి ఆలయాలు, లక్ష్మీదేవి అయినా సరే, దుర్గాదేవి అయినా, ఏదైనా అమ్మవారి ఆలయాలు సందర్శించడం వల్ల మీకు ఇంకా మంచి జరిగే అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి.